ఇవ్వాలి. గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. ఎమ్మకొత్తూరు గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. ఎమ్మకొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామానికి మంచినీరు ఇవ్వాలి. మాది మాకు మంచినీళ్ళు లేకుంటే బురద నీళ్ళతో దేవుడు ఆడుతున్నామండి. నీళ్ళ ట్యాంకులు కట్టారండి, నీళ్ళేమో లేదు. 2 సంవత్సరాలు అయిందండి. మాకు మంచినీళ్ళు బాగోలేదు. ఈ గొల్లపేట గ్రామంలో సుమారుగా 40 కుటుంబాలు మన గొర్రెలు మేకలు పెంచేటువంటి తెగ, అలాగే రైతాంగం ఉంది. ఇక్కడ 2024-25లో జల్ జీవన్ మిషన్ ద్వారా JMM ద్వారా ఇంటింటి కొరాయికి సంబంధించి 22 లక్షల రూపాయలకి ఒక ట్యాంక్ నిర్మాణం చేశారు. బోర్ వేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నీళ్ళు లేక ఈరోజు బోర్లు ప్రైవేట్ బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుక్కునే పరిస్థితి ఉంది. అధికారులు MPDO దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము రాష్ట్రంలో చేయడం జరిగింది. తక్షణమే పరిష్కారం చేయకపోతే నర్సీపట్నం RDO కార్యాలయం వద్ద బిందులతో ఆందోళన నిర్వహిస్తాం. ఎందుకంటే జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పి పెద్ద పండగలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఈరోజు పథకం అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నీ తయారు చేశారు. ఇంటింటి కొలాయిలు ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఉత్సవ విగ్రహంలాగా దేవుళ్ళు పూజించినట్టుగా పూజించాలి తప్ప నీళ్ళు మాత్రం రావడం లేదు. జేఈ గారిని అడిగితే ఏమంటారంటే నేను ఆ టైంలో జరగలేదండి, పోయిన టైంలో చేశారండి. కాబట్టి దానికి ఈ JVM జల్ జీవన్ మిషన్కి ప్రత్యేకమైన గ్రాంట్ లేదండి, దేనికి ఎలక్ట్రిసిటీ గ్రాంట్ లేదండి, అందువల్ల ఉండిపోయిందని చెప్తున్నారు. కానీ మొత్తం ట్యాంక్ కట్టారు, ఇంటింటి కొలాయి ఇచ్చారు. అసలు బిల్లు అయిందా లేదా? బిల్లు అయితే దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలా, లేదంటే దాని మీద కేసు ఫైల్ చేయాలా. తక్షణమే ఈ గ్రామానికి నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీ గొల్లపేట గ్రామానికి సంబంధించి ఇక్కడ సుమారు 80 కుటుంబాలు అనేది నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ సంబంధించి సుమారు 2 సంవత్సరాల కిందట ఇక్కడ ప్రభుత్వం నీళ్ళ ట్యాంక్ అనేది నిర్మించడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా సరే ఇప్పటికి కూడా ఒక చుక్క నీరు అనేది ఈ గ్రామ ప్రజలకు అనేది ఇక్కడ నీరు అనేది సప్లై కావడం లేదు. దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ గ్రామానికి తక్షణమే మంచినీరు సౌకర్యం కల్పించాలి. లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద, రోల్గుంటలో కూడా మేము ఆందోళన అనేది చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు వాళ్ళు పరిగెట్టేస్తారు, మీకు ఎందుకు అలా వెళ్ళిపోండి.